నన్ను ఒకళ్ళు ఇలా అడిగారు, శివాజీ గారు మాట్లాడిన మాటల మీద మీరు ఎందుకు రియాక్ట్ అవుతలేదు అని. దేనికి రియాక్ట్ అవ్వాలన్నా? మేము చక్కగా బట్టలు వేసుకుంటాం, మేమే సగం సగం గుడ్లు వేసుకుని సగం ఇప్పి సగం దాచుకుని ఏం కనపడం కాబట్టి మేము హట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సగం సగం గుడ్లు వేసుకునే వాళ్ళకి సగం చూపించి సగం దాచుకునే వాళ్ళు అట్ అవుతారు, వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి మాట్లాడతారు. మాకు అవసరం లేదు దాని గురించి. ఇంకోటి ఏంటంటే, శివాజీ గారు మాట్లాడింది 99% కాదు, 100% కరెక్ట్. ఆయన మాట్లాడింది కరెక్ట్. ఆయన బిగ్ బాస్లో చూసాం, ఆయన ఏంటి, ఆయన పద్ధతి ఏంటనేది తెలుసు. ఇప్పుడు వచ్చి మాట్లాడారు అంటే మన మంచి గురించే కదా. చక్కగా చీర కట్టుకోండి అమ్మ, ఒళ్ళు కప్పుకోండి అన్న, అది చాలా అంటే మాలాంటి వాళ్ళకి అది కరెక్ట్ మాట. సగం సగం చూపించుకునే వాళ్ళకి, ఇప్పు చూపించుకునే వాళ్ళకి అది పెద్ద బూతే. మరి ఏం చేస్తాను చెప్పు. మంచి చెప్పినోడు ఎప్పుడు చేదే. నేను అదే అంటున్నా, ఏంటంటే చేదు ఎప్పుడు మంచిగా చేస్తుంది, ఓకే, తీపి ఎప్పుడు మనకు హానే చేస్తుంది. సో సగం సగం బట్టలు వేసుకునే వాళ్ళు హట్ అవుతారన్న, మాలాంటి వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడింది 100% కరెక్ట్. ఎందుకంటే ఆడవాళ్ళు, అది ఎగ్జాంపుల్ కూడా చాలామంది చూపించారు. చాక్లెటు దానికి తొక్క చుట్టుంటేనే చీమలు పట్టవు, ఇప్పేసి పెడితే చీమలు గుంపు కింద మూగుతూ ఉంటాయి. అలాగే ఆడవాళ్ళు కూడా దాచుకోమండంలో తప్పేముంది. హట్ అయ్యారంటే ఒప్పుకునే వాళ్ళు హట్ అవుతారు, మాకు అవసరం లేదు. నా ఫుల్ సపోర్ట్ శివాజీ గారికి. ఎందుకంటే డీజే వాయించి మరి సామాన్ల గురించి మాట్లాడిన వాళ్ళు, సామాన్ల గురించి డీజే సౌండ్ చేసి మరి వైరల్ చేసిన వాళ్ళని ఏమనలా, దాని మీద కాంట్రవర్సీ నడవలా. ఈయన మనకు అర్థమయ్యే భాషలోనే చెప్పారు. సామాన్లు అంటే ఇప్పుడు ఇది ట్రెండ్ అయిపోయింది కదా, ఆడవాళ్ళ పార్ట్స్ని సామాన్లతో పోలిస్తే ట్రెండ్ అయిపోయింది చాలామందికి. ఇప్పుడు చాలామంది కామెంట్స్లు కూడా అయ్యే పెడుతున్నారు, సామాన్లు బాగుండాలంటే మీ సామాన్లు బాగున్నాయండి, మీ సామాన్లు బాగున్నాయండి, ఇట్లానే మాట్లాడుతున్నారు. ఆయన వాళ్ళకి ప్రజలకి వేరే విధంగా అంటే అర్థం అవ్వదేమో అనేసి మనకు అర్థమయ్యే ట్రెండ్లోనే చెప్పాడు. ఆయన మీద కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొంతమంది ఫేమస్ అయిపోదామని ఆయన మీద వీడియోస్ చేసేవాళ్ళు ఉండరు, ఫేమస్ అయిన వాళ్ళు ఇంకా ఫేమస్ అయిపోవాలని చేసేవాళ్ళు ఉండరు. ఓకేనా? ఎప్పుడైనానండి మంచి మాట్లాడినోడికి నిందలు మోయాల్సిందే, తప్పులేదు శివాజీ గారిది. ఓకేనా? దీని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. కానీ ఒంటి నిండా బట్టలు కప్పుకుంటేనే ఎవరికైనా గౌరవం ఉంటుంది. ఓకేనా? ఆయనకి ఆడపిల్లల విలువ తెలుసు కాబట్టి ఒంటి నిండా బట్టలు కప్పుకోండమ్మా అని చెప్పాడు. ఇప్పుడు అవి సగం సగం కప్పుకునే వాళ్ళకి ఆ మాటలు ఎలా నచ్చుతాయి? నచ్చవు, మరి హట్ అవుతారు, ఫీల్ అవుతారు. నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు, మళ్ళీ ఇది కాంట్రవర్సీ అవుతుంది. స్విమ్మింగ్ పూల్లో సంసారాలు చేసే వాళ్ళకి, ఇంట్లో ఏ బట్టలు వేసుకోవాలో, బయట ఏ బట్టలు వేసుకోవాలో, లేకపోతే సోషల్ మీడియాలో ఏం వేసుకోవాలో తెలియని వాళ్ళకి హట్ అవుతారు. మరి అలాంటి వాళ్ళు హట్ అవుతారు. చూసి సొల్లు కచ్చుకునే వాళ్ళు అన్నంతసేపు అలాంటి వాళ్ళు హట్ అవుతారు, అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. శివాజీ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తారు? మంచి ఎప్పుడు ఎవరికి పనికిరాదు.